చర్చల్లో మేము అందరం ఉన్నాం. ఒక్క నిమిషం ఈశ్వర్ గారు చెప్పనివ్వండి, మీటింగ్ లోపల ఉన్నారు కదా ఆయన. ఇప్పుడు ఈ రోజు చర్చల్లో మాత్రం సోనియా గాంధీ 10 సార్లు అడిగింది అది అంతా మాత్రం చర్చకు రాలేదు. ఓకే, ఇప్పుడు ఎవరైతే ఆర్గ్యుమెంట్ చేసే బ్రదర్స్ ఉన్నారో నేను సూటిగా అడుగుతున్నా, శోభక్క ఉన్నారు, కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు, ఎవరన్నా ఉండని మా బ్రదర్స్ ఎవరన్నా ఉండని, హైదరాబాద్ లేని తెలంగాణ అవసరమా అంటున్నాను నేను. నిజంగానే ఒకవేళ హైదరాబాద్ లేని తెలంగాణ ఆ రోజు కేసీఆర్ గారు కనుక ఒప్పుకుంటే ఇవాళ ఏమయ్యేది? ఎవరు ఒప్పుకోలేదు హైదరాబాద్ లేని తెలంగాణ అనేది ఎప్పుడు అసలు ఎవడు ఒప్పుకుంటాడండి? ఎవడు ఒప్పుకోడు, ఎవడు ఒప్పుకోలే ఆ రోజు. మరి మనం ఒప్పుకోలే. ఈశ్వరన్న మరి ఇప్పుడు మాట వచ్చినప్పుడు కూడా మనం అంత ఒప్పుకోలేదు. సోనియా గాంధీ పేరే ఇవాళ తీసుకురాలేదా ప్రస్తావనలో మీటింగ్ లో? లేదు లేదు లేదు, అసలు అసలే లేదు. ఇంకో విషయం ఏం జరిగానా, ఇప్పుడు హైదరాబాద్ లేని తెలంగాణ కేసీఆర్ ఒప్పుకోలేదు. ఒప్పుకున్నా తెలంగాణ సమాజం సహించదు. అయినా హైదరాబాద్ లేని తెలంగాణ ఎవరికి కావాలి? ఇవాళ తెలంగాణ వచ్చి 10-12 సంవత్సరాలు అవుతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి కేసీఆర్ గారు ఇలా 25 ఏళ్ళు పూర్తి చేసుకుని 26వ సంవత్సరంలోకి మా పార్టీ పుట్టిన దినాన్ని జరుపుకున్నాం. దీంట్లో రకరకాల మీరు ఇందాక చెప్తున్నారు, మీరు ఇందాక ఏం చెప్తున్నారంటే ఎన్టీ రామారావుని తప్పు పట్టేటోళ్ళు ఉన్నారు, ఇందిరాగాంధీని తప్పు పట్టేటోళ్ళు ఉన్నారు, సోనియా గాంధీని తప్పు పట్టేటోళ్ళు ఉన్నారు, మహాత్మా గాంధీని నెహ్రూను కూడా తప్పు పట్టే వాళ్ళు ఉన్నారు. అందుకే కేసీఆర్ గారిలో ఉన్నటువంటి విషయాలను తప్పు పట్టే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకుంటారు అంటే మానవ సహజం. అది అందరికి చక్కగా కనబడేది ఒక ఆయనకు వంకర కనబడుతుంది. అది మన దురదృష్టం. ఇలా అవినీతి 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 బాగా మాట్లాడుతున్నారు కదా, ఎందుకు ప్రూవ్ చేయలేకపోయిన అవినీతిని? అవినీతి పేరు చెప్పే కదా అధికారంలోకి వచ్చింది. అవినీతి అధికారంలో మాట్లాడుతుంది. సమానం చెప్పరా ఫస్ట్? నిజంగా చెప్పేది ఏమంటే చెప్పండి ఈశ్వర్ గారు చెప్పండి, చెప్పిన తర్వాత మాట్లాడి ఎంతసేపు సొల్లు వాగుడు అవినీతి అవినీతి అని మాట్లాడుతున్నారు. ఎక్కడ అవినీతి జరిగిందో ఎందుకు ప్రూవ్ చేయలే ఈ గవర్నమెంట్? పొద్దుగా లేస్తే కేసీఆర్ ని తిట్టేటువంటి కక్షపూరితంగా మాట్లాడే ముఖ్యమంత్రి ఎందుకు ప్రూవ్ చేయలే? అయినా ఇంకొక విషయం నేను అడుగుతున్నా, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుడు ఎంత గొప్ప విషయమో 10 సంవత్సరాల పరిపాలనలో జటిలమైన సమస్యలకు పరిష్కారం చూపించండి. అది ఎందుకు మాట్లాడరు? ఇరిగేషన్ వ్యవస్థ అసలు ఎట్లుండే, కరెంట్ ఎట్లుండే, వ్యవసాయం ఎట్లుండే, తెలంగాణ ఎట్లుండే, బొందల గంటలాగుండే, అదంతా మీ కళ్ళ కనబడతలేదా? ఏది పడుతుంది మాట్లాడు, అందరికి అలవాటు అయిపోయింది. అరే ఎవరబ్బా ఏ వ్యవస్థను తక్కువ చూసింది చెప్పండి? ఓ సొల్లు వాగడం అందరు నేర్చుకున్నారు. ఏ వ్యవస్థ? వ్యవసాయమా, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, హైదరాబాదా, నగరాల ఎంప్లాయీస్ కా, సింగరేణికి ఎంప్లాయీస్ కా, మామూలు చిత్తగా ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసేటువంటి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కా, ఎవరికి న్యాయం చేయలేదని అడుగుతున్నా. చెప్పండి. అంటే అందరికి అలవాటు అయిపోయింది, ఏది పడుతుంది మాట్లాడు. ఏమన్నంటే అవినీతి, కాళేశ్వరం మీద అవినీతి ఎందుకు కమిషన్ వేసింది కదా, మొన్న మొట్టికాయలు మొట్టింది కదా హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా అప్రిషియేట్ చేసింది కదా. ఇవన్నీ కనబడాయా మీకు? కనబడాయా? ఎవడో వాగింది ఒక సొల్లు వాగుడా అవి మేము వినుకుంటున్నా? ప్రజలకు తెలియదా? పోదాం రాండ్రి. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు ఆగబట్టిరో 2 సంవత్సరాలు మీ రేవంత్ రెడ్డి చెప్తాడా, అలా కూర్చున్న వాళ్ళు చెప్తారా, బీజేపీ నాయకులు చెప్తారా? అరే ఏం మాట్లాడతారని నాకు అర్థం కాదు. ఏది పడుతుంది వినటోళ్ళు ఉన్నారు కాబట్టి ఇక వినరబ్బా. మీరు చెప్పే సొల్లు వాగుడు ఇక వినరు, అయిపోయింది. రైతు బంధు ఎందుకు ఇస్తలేరు? పెన్షన్లు, ముసలిల పెన్షన్లు ఎందుకు పెంచలేదు? వడ్లు ఎందుకు కొట్టలేరు? యూరియా ఎందుకు దొరుకుతలేదు? 5 పైసల పని రాష్ట్రంలో ఎందుకు కాలే? దాన్ని ఇంకా గొప్పగా చెప్తున్నాడు ఆ ముఖ్యమంత్రి. 3,47,000 కోట్లు మేము అప్పు చేసినామని ఘనంగా చెప్తున్నారు. అది మాట్లాడరు.
ఏం చేసినావా 3,47,000 కోట్లని మాట్లాడారు. నేను అనేది ఏంటంటే ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళు కూడా ప్రతిదీ మాట్లాడాలి. ఎక్కడున్న ఇరిగేషన్ ఎక్కడికి పోయింది, 40 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు 2,2,50,00,000 ఎట్లా పెరిగింది? నేను తమాషా చేస్తే పెరిగిందా? పెండింగ్ ప్రాజెక్టులన్నీ ఎట్లా పూర్తయినాయి? నగరాలు ఎట్లయినాయి, గ్రామాలు ఎట్లయినాయి, గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు స్పెసిఫిక్ ఫెసిలిటీస్ పట్టణ జ్యోతి ఏమైంది, మెడికల్ కాలేజ్ ఏమైంది, మిషన్ భగీరథ ఏమైంది, అంచనాలు పెరిగి ఏమైనాయి? నేను అడుగుతాను. అంచనాలు పెంచేసి 38 కోట్లు ఉన్నది 1,00,000 కోట్లు నిరూపించవా? హలో బ్రదర్, నిరూపించవా? ఇప్పుడు కూడా ఆయన 50,000 కోట్లు అన్నది 1,50,000 ఎట్లయింది? 38 కోట్ల 38,000 కోట్లు ఆకండి, నిరూపించండి. అంచనాలన్నీ కూడా ఇగో కేంద్ర ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది, రాష్ట్ర ప్రభుత్వం మీ చేతుల్లో ఉన్నది, అధికారులు మీ చేతుల్లో ఉన్నారు, అన్ని వ్యవస్థలు మీ చేతుల్లో ఉన్నారు. నిరూపించు. నేనేమంటున్నా, 1,00,000 కోట్లు పోయినటువంటి డబ్బంతా ఎక్కడ పోయిందో చెప్తావా అంటున్నా. నీకు 1,00,000 కోట్లు తెలియదు, 94 కోట్లు తెలియదు. నీకు పార్లమెంట్ లో ఇరిగేషన్ మంత్రి స్టేట్మెంట్ తెలియదు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఇరిగేషన్ మంత్రి స్టేట్మెంట్ తెలియదు. ఏది పడుతుంది మాట్లాడేందుకు టీవీ ఛానల్ మాట్లాడతలేను. మీరే ఒక గొప్పలు అనుకుంటే మీకు మీ ఇష్టం అన్న. మేము గొప్పలు అనుకుంటలేము, మీరు మాట్లాడితే గొప్పలు అనుకుంటారు. బిడ్డగా మీకు గౌరవం ఇస్తాము, కానీ మేము కూడా గౌరవం ఇస్తాం. మాట్లాడే తీరు మాట్లాడాలి, బానిసగా మాట్లాడాలి, పద్ధతిగా మాట్లాడాలి. 1,00,000 కోట్లు ఎట్లన్నావు చెప్పండి? కాళేశ్వరం ప్రాజెక్ట్ 1,00,000 కోట్ల మాట్లాడుతానంటే మేమేం చేయలేము. కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల ఎట్లన్నావు? అరే ప్రభుత్వమే ప్రకటించింది 94,000 కోట్లని, నువ్వు 1,00,000 ఎట్లా అన్నావు? మరి కట్టిన ప్రాజెక్ట్ కింద పోయినా ఇవన్నీ ఏమైనా? మాట్లాడే సమంజసంగా లేదు భరత్ గారు. నేను సమంజసంగానే మాట్లాడుతున్నా, 100% సమంజసంగా మాట్లాడుతున్నా. మీ తప్పుడు విధానాలను ఇప్పటికైనా మార్చుకోమని మాట్లాడుతున్నా. డిఫెండ్ చేయండి, నేను కాదంటలేను. మీకంటే ఎక్కువ డిఫెండ్ చేసినాం మేము ఒకనాడు కేసీఆర్. విఠల్ గారు చెప్పండి. ఉద్యమ నాయకుడుగా ఎప్పుడైనా డిఫెండ్ చేసిన ఉన్నారు కాబట్టి